హలో ఎవ్రీవన్, ఈ షార్ట్లో మనం ఆఫ్సెట్ టూల్ గురించి తెలుసుకుందాం. ఆఫ్సెట్ అంటే ఏంటి అంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్కి ఇలా ప్యారలల్ కాపీస్ ఏమైనా క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆఫ్సెట్ టూల్ యూజ్ అవుతుంది. సో ఆఫ్సెట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది తెలుసుకోవటమే ఈ షార్ట్ యొక్క ఉద్దేశం. ఆఫ్సెట్ టూల్ అప్లై చేయడానికి ఓ ఎంటర్ ఈజ్ ది షార్ట్ కట్ కీ. ఓ అని ఇచ్చేస్తే కనుక మీకు ఇక్కడ ఆఫ్సెట్ డిస్టెన్స్ అని చెప్పేసి ఉంటుంది. మనం కమాండ్ ప్రాంప్ట్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ మీకు త్రూ, ఎరేజ్ లేయర్ అని చెప్పి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు డిస్టెన్స్ తెలిస్తే డిస్టెన్స్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. సపోజ్ నాకు 2 ఇంచెస్కి కావాలి ఆర్ 3 ఇంచెస్కి కావాలి, 10 ఇంచెస్కి కావాలి అంటే ఆ వాల్యూ మీరు టైప్ చేయాలి. లేదు నేను గ్రాఫికల్గా చేయాలి అంటే త్రూ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఒకవేళ నేను జస్ట్ ఒక 5 డిస్టెన్స్ అని ఇచ్చాను అండ్ ఈ లైన్ని నేను సెలెక్ట్ చేసి నాకు ఇది పైన కావాలా కింద కావాలంటే మనం డ్రా చేసిన ఆబ్జెక్ట్ని బట్టి ఎటు కావాలి అనేది మనం ఫిక్స్ చేసుకుంటాం. సో నేను పైన వైపుకి ఇచ్చాను, ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా కాపీస్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను 5 ఇచ్చాను కాబట్టి నేను ఎన్నిసార్లు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎటువైపు పెట్టినా కానీ అది 5 డిస్టెన్స్కి కాపీ అయిపోతుంది. అలా కాదు, నాకు డిఫరెంట్ డిస్టెన్సెస్కి ఇవ్వాలి అండ్ నేను అది గ్రాఫికల్గా చేయాలి అనుకుంటే కనుక ఓ ఎంటర్ అని ఇంకొకసారి కమాండ్ ఇస్తున్నాను. ఇక్కడ మనకి ఆప్షన్స్లో మనకి త్రూ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, త్రూకి వెళ్ళేసి ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అని ఎంటర్ చేస్తున్నాను. అలాగే సెకండ్ సర్కిల్ సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 5 అని ఇచ్చాను. సో లేదు అంటే 2 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, 2 డిఫరెంట్ డిస్టెన్సెస్కి నాకు ఆఫ్సెట్ అనేది క్రియేట్ అయింది. అలాగే ఒకవేళ మీరు ఏదైతే ఆఫ్సెట్ చేస్తున్నారో అది ఒరిజినల్ ఆబ్జెక్ట్ వద్దు, డైరెక్ట్గా చేంజ్ అయిపోవాలి అనుకుంటే కనుక ఓ ఎంటర్ అని కమాండ్ ఇచ్చేసాక మీకు ఇక్కడ ఆప్షన్స్లో ఎరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఎరేజ్కి వెళ్ళిపోతే కనుక ఎరేజ్ సోర్స్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ఆఫ్సెటింగ్ అంటే మీరు సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ ఉండాలా లేకపోతే ఎరేజ్ అయిపోవాలా. నో ఉంది అంటే ఒరిజినల్ అలాగే రీటైన్ అవుతుంది పైన 2 ఎగ్జాంపుల్స్లో ఉన్నట్టుగా. అదే మీకు వద్దు అనుకుంటే కనుక ఎరేజెస్ పెట్టేసేయండి. స్పెసిఫై ఆఫ్సెట్ డిస్టెన్స్ అంటుంది. మీరు డిస్టెన్సే ఇస్తారా లేకపోతే గ్రాఫికల్ మెథడ్ ఫాలో అవుతారా అనేది మీ ఇష్టం, మీరు చేసే ఆబ్జెక్ట్ని బట్టి. ఇప్పుడు నేను 5 డిస్టెన్స్ ఇచ్చాను. సో ఈ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసి నేను బయట వైపుకి క్లిక్ చేస్తున్నాను ఇలాగా. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ డిలీట్ అయిపోతుంది. అలాగే మళ్ళీ సెలెక్ట్ చేసి ఇన్వర్ట్ అంటున్నాను. సో ఎరేజ్ అనే కొద్ది ఏమవుతుంది అంటే మనం సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా ఎరేజ్ అవుతుంది. అది ఉండాలా వద్దా అనేది నీ చేసే డ్రాయింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. హోప్ మీకు ఈ వీడియో బాగా యూస్ఫుల్ అయి ఉంటుంది. ఒకవేళ యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.